బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు విష్ణుప్రియ. సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు విష్ణుప్రియ. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పోలీసులకు కంప్లైంట్ చేశారు విష్ణుప్రియ. కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసును ఆశ్రయించారు విష్ణుప్రియ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్టా సబ్స్క్రిప్షన్ పేరుతో అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేసి యువతను పెడదవ పట్టిస్తోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా విష్ణుప్రియ తీరు మీద తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ విమర్శించిన తీరు అతయ్యింది. మరి దారుణంగా తనని హ్యూమిలియేట్ చేసేలా మాట్లాడుతూ ఉన్నారు. తనపై ఇన్ఫాక్ట్ తన ప్రవర్తన గురించి ప్రస్తావించారు అనేది విష్ణుప్రియ ఇక్కడ పోలీసులను ఆశ్రయించిన సందర్భం. మియాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు విష్ణుప్రియ. సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూ ఉండడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆమె. కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన భాషను ప్రయోగిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు విష్ణుప్రియ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ ఇన్ఫాక్ట్ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతోపాటు రీసెంట్గా ఇన్స్టా సబ్స్క్రిప్షన్ పేరుతో అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేసి యువతను పెడదోవ పట్టిస్తోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణుప్రియ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఆ కంప్లైంట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేయబోతాం. బిఫోర్ దట్ ఈ అంశానికి సంబంధించి అక్కడ రియాక్షన్స్ వచ్చాయి. రియాక్షన్స్ చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదైంది. యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. అది యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి. బట్ చాలా రోజులు వెయిట్ చేసి, చాలా నిందల తర్వాత, చాలా నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అలా రాంగ్ గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి. వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్. అందరికీ బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్ లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్ లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచోని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక్కరితో స్టార్ట్ చేసాము. ఫర్దర్ గా ఇఫ్ ఎనీబడీ డస్ ఇట్, యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ యూ ఆల్సో. రైట్, అది విష్ణుప్రియ రియాక్షన్.
ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, డీటెయిల్గా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, దాంతోపాటు ఏ సెక్షన్స్ కింద ఇప్పుడు యాక్షన్లకు దిగబోతున్నారు పోలీసులు? ఇప్పటి వరకు అయితే మరి విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. మరి మియాపూర్ పోలీసులకి లిఖిత పూర్వకంగా కూడా తను రాసివ్వడం కూడా జరిగింది ఫిర్యాదునైతే. ఎందుకంటే ఆమె రాసిచ్చిన ఫిర్యాదు ప్రకారమే కూడా పోలీసులు అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు. గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే కొన్ని రోజులుగా తన డ్రెస్సింగ్ మీద కావచ్చు, తన ఇన్స్టాగ్రామ్ లో వీటిలో పోస్ట్ చేస్తున్నటువంటి ఫోటోల విషయంలో కావచ్చు, చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు అవి ఆధారంగా చేసుకొని కూడా చాలా వల్గర్ గా, అంటే తన మానసికంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, తనని మాత్రము చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద నేను చాలా ఇబ్బంది పాలవుతున్నాను. అదే విధంగా కూడా కొన్ని విషయాలలో కూడా తను పోస్ట్ చేయడం జరిగింది. నేను ఆ పోస్టులు చూసినప్పుడు చాలా సార్లు ఏడుస్తూ ఉన్నాను. అలాంటిది పట్టించుకోకుండా కూడా మరి కొన్ని ఛానల్స్ కూడా ఇలాంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ ఛానల్స్ పైన నేను పెడుతున్నాను, కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పేసి కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మాత్రము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము సెలబ్రిటీల పైన చాలా వరకు కూడా ఒక్కొక్కరి తర్వాత ఒకరు ఇలాగే చాలా మంది మీద కూడా వాళ్ళు కామెంట్లు చేయడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే వాళ్ళు కూడా కొన్ని ఛానల్స్ మీద కేసులు పెట్టడం జరిగింది. ఫర్దర్ గా ఖచ్చితంగా కూడా మియాపూర్ పోలీసులు అయితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ప్రతిసారి ఇదే అవుతుంది, యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి పోస్టులకి అసభ్యకరంగానే ఆ పోస్టులు చేస్తూ కామెంట్లు కూడా పెడుతూ దీని మీద స్టోరీస్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మియాపూర్ పోలీసులు అయితే విష్ణుప్రియతో కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా వీళ్ళకి ఎవరెవరైతే విష్ణుప్రియ ఫొటోస్ మీద కావచ్చు, తన డ్రెస్సింగ్ మీద కావచ్చు, ఆమె చేసే ప్రోగ్రామ్స్ పైన, తన మాట్లాడే మాటల పైన కావచ్చు, ఎవరైతే తనకు వ్యతిరేకంగా కానీ తనను హట్టంగా కానీ చేశారో, పోస్టులు పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. ఫస్ట్ తను ఏ ఛానల్ మీద అయితే పెట్టిందో ఆ ఛానల్ నుంచి మొదలు పెడుతూ ఉన్నాము. మేము ఎంక్వైరీ అంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. గతంలో సెలబ్రిటీల పట్ల దురుసుగా ప్రవర్తించి లేకపోతే అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మీడియా ఛానళ్ల మీద కూడా ఎలాగైతే మేము దర్యాప్తు కొనసాగించి నోటీసులు పంపించడం ఇలాంటివి చేశామో, ఇప్పుడైతే ఖచ్చితంగా నోటీసులు పంపించడమే కాకుండా మేము యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి కూడా మియాపూర్ పోలీసులు చెప్పారు అని విష్ణుప్రియ చెప్తూ ఉంది. ఓ పక్క చూసుకుంటే మళ్ళీ విష్ణుప్రియ కూడా ఒక మాట చెప్తుంది, మేము ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము, మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము, అలాంటిది మా మీద ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, మా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా విష్ణుప్రియ కూడా చెప్పుకొస్తూ ఉంది మీడియా ముఖంగానే. సచిన్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు విష్ణుప్రియ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. తన మీద అసభ్యకరమైన అభ్యంతరకరమైన చర్చ జరుగుతోంది, అటువంటి పదజాలం ఉపయోగించి తనను ఇబ్బందికర వాతావరణం గురి చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేశారు విష్ణుప్రియ. మియాపూర్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు విష్ణుప్రియ. సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు విష్ణుప్రియ. కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు విష్ణుప్రియ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఇన్స్టా సబ్స్క్రిప్షన్ పేరుతో అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేసి యువతను పెడదోవ పట్టిస్తున్నారంటూ ఆమెపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU